సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం. ఇది ఒక చిరకాల స్వప్నంగా మారిపోయింది. పల్లెటూర్లలో, పట్టణాలలో అంతటా ప్రపంచమంతా కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది ఒక గొప్ప వెలుగు వెలుగుతుంది. అసలు ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వల్ల మనకేం ప్రయోజనం? ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వల్ల ఎవరికి ఉపయోగం? చూస్తే చాలా మటుకు గ్రామాలలో గానీ, పట్టణాల్లో గానీ పిల్లలు, విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్ళం. అందరం కూడా. చదువుకొని బాగా పై చదువు చదువుకున్నటువంటి వాళ్ళకు కొంతమందికి కష్టపడితే భగవంతుని అదృష్టం ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు అంతంత మాత్రం చదువుకొని పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యోగం రానటువంటి వాళ్ళు. ఇక మధ్య రకంగా చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ వ్యాపార రూపాలలో అనేక వ్యాపారాల్లో, వ్యవసాయాలలో పనిచేసుకున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు చూస్తే పెద్ద చదువులు చదువుకొని కష్టపడి చదువుకుంటే కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మరికొంతమందికి మరి ఈ ఇంజనీరింగు విభాగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు బీటెక్ చేస్తున్న సమయాల్లో వల్లనే వాళ్ళకు ప్లేస్‌మెంట్ జాబులు రావడం జరుగుతుంది. అంటే చాలా మట్టుకు ఈ ఉద్యోగాలకు ఈ చదువుల వల్ల ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా మరి ప్రైవేటు పరంగా మరి ఇంజినీరింగు విభాగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాలు రావడం వల్ల ఒకప్పుడు చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి కుటుంబాలు గ్రామాల లోపల పేదరికం వెంటాడుతూ ఉన్నాయి. చాలా వ్యవసాయం పనులు కష్టపడి చేసుకొని చాలా ఇబ్బందులు పడుకున్నటువంటి జీవితాలతో గడుపుతున్నటువంటి కుటుంబాలు. అలాంటిది ఇప్పుడు పిల్లలు చదువుకోవడం వల్ల, బీటెక్ చేయడం వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో ఉద్యోగం పొంది వారు ఎంతో ఆర్థికంగా బలపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాల లోపల కూడా ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు వల్ల 10,000, 20,000, 30,000, 50,000, రూ. 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 వరకు కూడా నెలకు జీతం వస్తుంది. ఇక సంవత్సరం కాంట్రాక్ట్ పరంగా 30,00,000, 40,00,000, 50,00,000 ఇట్లా అంటే నెలవారీగా చూస్తే రూ. 1,00,000, 1,50,000, 3,00,000, 2,00,000 ఇట్లా నెలకు జీతం రావడము అంటే చాలా గొప్ప విశేషం. ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరుకుతుందో వాళ్ళ కుటుంబాలలో ఆనందం నిండుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వారికి ఇష్టమైనటువంటి స్వేచ్ఛా జీవితాన్ని గడుపుకోవచ్చు. ఆ పని సమయం లోపల వాళ్ళు ఖచ్చితంగా ఆ ఉద్యోగంలో పాల్గొని మిగతా సమయాలలో వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రంగా ఉంటున్నారు. వారితో పాటు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబీకులని ఆనందంగా ఉంచే స్థితి ఈరోజు నెలకొంది అంటే అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వల్ల అని చెప్పవచ్చు. ఒకప్పుడు తల్లిదండ్రులు కుటుంబాన్ని నడిపలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొడుకుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడం వల్ల కూతురు పెళ్ళికి సహాయం చేయడము, ఇల్లు కట్టుకోవడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వల్ల జీతంతో ఇల్లు కట్టుకోవడము, వ్యవసాయాన్ని చేయడము, చక్కగా వ్యాపారాలు చేసుకోవడము అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకు గొప్ప గొప్ప సంబంధాలు కూడా ఆ తల్లిదండ్రులు ఇప్పించడము, వారికి చక్కటి సంబంధాలు రావడం కూడా జరుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటేనే ఒక గొప్ప గౌరవం ఉంటుంది. వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నటువంటి కుటుంబాలలో వాళ్ళు పుట్టి వారి తల్లిదండ్రులకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు. ఆనందాన్ని కల్పిస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచుతున్నారు. వీరు కూర్చున్నొక్కించే వీరికి నెల జీతము బాగా రావడంతో వారికి ఇష్టమైన వస్తువులను బుక్ చేయడము, ఇంట్లో టీవీలు కానీ, బీరువాలు కానీ, ఫ్రిడ్జులు కానీ, ఇంట్లో అన్ని సౌకర్యమైనటువంటి వస్తువులు పెట్టించడం జరుగుతుంది. ఆడపిల్లలకు వస్తువు రూపంలో బంగారు వస్తువులు చేయించడంలో కానీ, తండ్రికి చేదోడు వాదుడుగా ఆర్థిక ఇబ్బందులు తొలగించడం కానీ, అప్పులకెళ్ళి తొలగిపోవడం కానీ, ప్లాట్లు కొనడం కానీ, అలానే వ్యవసాయ పొలం కొనడం కానీ చాలా చక్కగా అభివృద్ధిని ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్పిస్తుంది. ఆ ఉద్యోగం కష్టపడి చేయడం వల్ల వారికి జీతం రావడం వల్ల మరి ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని కుటుంబాల లోపల తల్లిదండ్రులను
ఈ ఉద్యోగపరంగా విదేశాలకు కూడా పంపిస్తున్నారు. వారు వెళ్ళడము, వారితో పాటు విజిటింగ్ వీసా మీద తల్లిదండ్రులను కూడా ప్రపంచ దేశాలను చూపించుకొచ్చే స్థితి. అంటే ఒక సాధారణమైన పల్లెటూరు ఉన్నటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి పేదరిక కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని చేయడం వల్ల ఆ కుటుంబానికి ప్రపంచ ఆనందాన్ని పంచడము అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ సాఫ్ట్‌వేర్ రంగం లోపల తనతో పాటు, తన కుటుంబంతో పాటు సంతోషంగా ఉండడమే కాకుండా, ఈ సాఫ్ట్‌వేర్ రంగాన్ని నడుపుతున్నటువంటి మరి విదేశీ యొక్క వ్యాపారానికి కూడా ఇతడు లాభానికి కారకుడవుతున్నాడు. ఆ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో, ఆస్ట్రేలియాలోనో ఉన్నటువంటి ఉద్యోగికి వాళ్ళు మన పిల్లలకు జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మారుతున్నారు. వీళ్ళు చక్కగా మీరు కూడా మీ పిల్లలను చక్కగా చదివిపిస్తే, మంచి స్కూల్లో చదివిపించి, వారికి ట్యూషన్లు పెట్టించి, వారికి కోచింగ్లు ఇప్పించి, మంచి చదువు చదివిపిస్తే 10థ్‌లో మంచి మార్కులు రావడం వల్ల ఇంటర్‌లో మంచి కోర్సు సాఫ్ట్‌వేరు ఉద్యోగానికి సంబంధించిన కోర్సు తీసుకోవడం వల్ల వారి త్వరగా బీటెక్ చేరుకోవడం వల్ల బీటెక్‌లో మంచి మెరిట్ కొడితే ప్లేస్‌మెంట్ జాబులు కొట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లల నిర్లక్ష్యం వహించవద్దు. తమ పిల్లలు ఎలా చదువుకుంటే ఏమీ అని అనుకోవద్దు. చక్కగా చదువుకుంటేనే మీ కుటుంబానికి, మీకు రేపు సంబంధం విషయంలో పిల్లవాని జీవితానికి ఉపయోగంగా ఉంటుంది. మీరున్నంత కాలం, తల్లిదండ్రులు ఉన్నంత కాలము ఆ అబ్బాయిని మీరు చక్కగా చాకగలుగుతారు. కానీ అతడు తన కాళ్ళ మీద నిలబడాలంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగమన్నా లేదా మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగమన్నా రావాలి. ఈ పొద్దు రేపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగము చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. అందుకే పిల్లలను మంచి చదువులు చదివించి వారి మీద శ్రద్ధ పెడితే మీకు జీవితాంతం కుటుంబంలో ఆనందంగా ఉండడమే కాకుండా, మీ పిల్లవాడు ఆజన్మాంతం తన కుటుంబాన్ని చక్కగా చూసుకొని అందమైన, ఆహ్లాదమైన జీవితాన్ని గడుపుతాడు. అందుకే పిల్లల చదువు పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఇప్పటి నుంచి మీ పిల్లలను బాగా చదివించి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మార్చితే మీకు అద్భుతం అమోఘంగా ఉంటుంది.